అన్న బియ్యం తీసుకున్నారు, ఎట్లా అనిపిస్తుంది మీకు? సన్నబియ్యం ఇచ్చినందుకు గవర్నమెంట్కు కృతజ్ఞతలు. చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి సన్న బియ్యం ప్రతి పేదవాడి ఇంట్లో సన్న బియ్యం ఉండాలి అని చెప్పేసి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సక్సెస్ఫుల్గా రన్ అవుతుందా? సక్సెస్ఫుల్ అవుతుంది, పర్లేదు. సన్నబియ్యమే ఇస్తున్నారు, మంచిగా ఉంది గవర్నమెంట్. సో మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. ఓకే, అందరికి వస్తుందా మీ డివిజన్ వాళ్ళకేనా? మా డివిజన్ అందరికి వస్తుంది. అందరికి వస్తుంది. అందరికి సో ఎట్లా ఉంది మరి ప్రభుత్వం గురించి ఏం చెప్తున్నారు బయట? బయట గురించి మాకు తెలియదు, ఇప్పటివరకు అయితే తెలుసు. మీకు ఎలా అనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుంది? మంచి ఉద్దేశమే, మంచి. సో సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 1 yearలో? ఇంకా అది చెప్పలేను. థ్యాంక్ యూ. ఏమైతే బాగున్నాయి, సన్నగా ఉన్నాయి. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే అన్న. ఎట్లా అనిపిస్తుంది? సన్న బియ్యం ఇస్తున్నారు, ఎప్పటి నుంచి ఇస్తున్నారు? మొన్న పోయిన నెల నుంచి ఇస్తున్నారు. పోయిన నెల నుంచి ఇస్తున్నారు. సన్న బియ్యం సన్నగా ఉన్నాయా, లావుగా ఉన్నాయా? పేరుకే సన్న బియ్యమా? సన్నగానే ఉన్నాయి. మంచిగా సన్నగా ఉన్నాయి. మంచిగా ఉడుకుతుందా బియ్యం? బాగానే ఉన్నాయి. ఇంతకుముందు ఎలా ఉండేది? అవి లావుగా ఉండేవి. చెప్పండి. లావుగా ఉండేవి అంతే. ఇంతకుముందు బియ్యం ఇప్పుడు బాగానే ఉన్నాయి, సన్నగానే ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యం ఇంట్లో అందరి ఇంట్లో ఉండాలని చెప్పేసి ఇది పెట్టినారు కదా, సో మరి అందరికి అందుతుందా మంచిగా? అందరికి బాగానే ఇస్తాడు ఆయన, బాగానే తీసుకుంటున్నాడు. మంచిగా వండుకుంటున్నారు సన్న బియ్యం. ఇంతకుముందు లావు బియ్యం తినేదానివా, బయట కొనుక్కొచ్చుకునేదానివా? అవి ఇవి కలుపుకుని తినేటోళ్ళు. ఏం చేస్తాం, మిక్సీ చేసుకుని తినేవాళ్ళు. మరి ఏం చేస్తాం, మరి అవి మరీ లావుకున్నా తినలేం కదా. లావుకుంటే తినలేవు, వీటి సన్నవి తింటే డబ్బులు ఖర్చు. అది అవి ఇవి కలుపుకుని తినేవాళ్ళం. ఇప్పుడు ఇవే వండుకుంటున్నాం. ఇప్పుడు ఆ బాధ లేకుండా మొత్తం సన్న బియ్యమే వండేస్తున్నాం. ఓకే, మరి చెప్పండి, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మంచిగా ఉందా మరి? బాగానే చేస్తున్నాం. ఫ్రీ బస్ వచ్చిందా నీకు? వచ్చింది. ఎక్కినావు ఎప్పుడన్నా? ఎక్కాం, రోజు వెళ్తున్నాం. రోజు ఫ్రీ బస్ లోనే వెళ్తున్నావు? వచ్చిందా ఇల్లు, వచ్చిందా ఇందిరమ్మ ఇల్లు? అక్కడికే రోజు పోయేది, లేకపోతే ఫ్రీ బస్ లో మేము ఎందుకు వెళ్తాం? పని చేసుకుంటాం. ఇట్రా నీకు సన్న బియ్యం ఇచ్చిండు, ఇల్లు ఇచ్చిండు, ఇల్లు కేసీఆర్ ఫ్రీ బస్ ఇచ్చిండు. సరే, మొత్తం మీద రేవంత్ రెడ్డి గారు బాగా చేస్తున్నారా లేదా? బాగానే ఉంది.